రైట్, నిన్న కూడా చూపించిన వీడియో, నిన్న కూడా చూపించిన సాయి ఈశ్వరాచారి చివరి నిమిషంలో కూడా ఏం మాట్లాడింది, ఇక్కడ చనిపోతూ కూడా ఏం మాట్లాడింది అనేది నేను నిన్న కూడా చూపించిన. ఒళ్ళు దగ్గర పెట్టుకోనే బుద్ధి తెచ్చుకోవాలి. ఇప్పటికైనా గిన్ని యూట్యూబ్ ఛానల్లో కొన్ని వందల యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని మనం ఒక సంఘం పెట్టుకున్నాం టీడీఎం అని, కనీసం మన దగ్గరకు ఒక్కడన్నా మన కనీసం సాయం కూడా అత్తలేరని సిగ్గు తెచ్చుకోవాలి. సిగ్గు తెచ్చుకొని మాట్లాడాలి. ఎందుకంటే ఆడపిల్లవని ఊకుంటున్నా, నువ్వు ఏదో పెద్ద జర్నలిస్ట్ అని, నువ్వు ఏదో తిరగదీస్తావని, నువ్వు చట్టాలు న్యాయాలు ధర్మాలు మొత్తం మాట్లాడి ప్రజలను మార్చేస్తావని కాదు. ముగ్గురు బిడ్డల తల్లి మీ అందరి ఛానళ్ళ దగ్గరికి రాక ఒక్కొక్క మల్లన్న ఛానల్ దగ్గరికి ఎందుకు పోయిందని ఒకసారి ఆలోచన చేసుకోరు. మేఘోమదనం చేసుకో, ఒకసారి నీ మైండ్లో ఒకసారి ఏ ఆలోచన చేసుకోరి. అప్పుడన్నా బుద్ధి వస్తుంది కొంచెమన్నా. తల్లి పెట్టదు అడక తినేదని మాట్లాడుతున్నావు కదా, అవును తల్లి పెట్టదు. మీరు ఇయ్యరు, ఇంకొని ఇచ్చినోడిని ఇయ్యరు. మీరు అందరు కలిసి ఇయ్యరు. మీ సంఘం ఉన్నది కదా, మీ సంఘం తరపున 10 లక్షలు ఇయ్యరి. ఆ బిడ్డనన్నా బాగుపడతాడు కదా, బీసీ బిడ్డనే కదా. నీకు బీసీల పైన ఓ బీసీ బిడ్డ నిలబెట్టి కాలు మొక్కించుకుంటావు అంటున్నావు కదా, కాలు మొక్కించుకోలే దర్శని, కాలు మొక్కించుకోలే. నువ్వు బీసీ బిడ్డ కాదు, నువ్వు బీసీ బిడ్డలకే నువ్వు మాట్లాడుతున్నావు మాట. బుద్ధి తెచ్చుకొని మాట్లాడు. కాళ్ళు మొక్కించుకోలే, కాళ్ళ మీద పడేస్తే లోపల పైకి అన్నాడు, ఇట్లా పైకి అమ్మ నా కాలేని మొక్కుతున్నావు అని అన్నాడు.